మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. సో మల్రెడ్డి రంగారెడ్డి గారు మీరు లైవ్లో ఉన్నారు, ఒక్క నిమిషం. ఈ మేడిగడ్డ సందర్శించారు కాబట్టి మీరు చూసిన దాన్ని బట్టి ఏమనిపిస్తుంది ఈరోజు? మొత్తం పూర్తిగా అవినీతి జరిగింది. ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి పరిస్థితి చూస్తుంటే 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా అక్కడ మరి ఎవరు తిన్నడా, ఏమైందా, ఏం జరిగిందా అర్థమైతలేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా కేటగారికల్ గా మొత్తం ప్రెస్ వివరించిండు. ఆ ప్రెస్ లో చూసుకోండి, తెలిసిపోద్ది. ఓకే, అంటే కుంగిపోయిన విషయం మీరు స్వయంగా చూశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని లక్షల కోట్లతో నిర్మించారు. ఇది ప్రజా ఉపయోగం, ప్రజా ధనాన్ని వృధా చేసినట్టు అనుకోవచ్చా? బ్రదర్, టోటల్ గా తెలంగాణ ప్రజల సొమ్మును అంతా తీసుకెళ్లి వాళ్ళ నెత్తి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఆ కాళేశ్వరాన్ని కడితే 1 ఎకరా భూమి కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఆడ లేదు. 1 ఎకరా సాగునీటి అందించే పరిస్థితి లేదు. అంటే వీళ్ళు కేవలం కమిషన్లు దండుకోవడానికి కాళేశ్వరం కట్టిండ్రు తప్ప అక్కడ ఉండేటువంటి ప్రజలకు అక్కరొచ్చే విధంగా కాళేశ్వరం కట్టలేదు. ఈ రోజు వాళ్ళ ఆఫీసర్లు ఇంతకు ముందు ఎక్కడైతే పనిచేసిండ్రో మేము చెప్తే వినలేదు కదా సార్, ఆయనే సొంత ఇంజనీరింగ్ అని చెప్పిండు. ఆ సొంత నేనే ఇంజనీర్లు కాళేశ్వరానికి అన్నాడు. అందుకే కనుమరుగైపోతుందని చెప్తున్నారు, వాళ్ళే అధికారులే చెప్తున్నారు. రైట్. మల్రెడ్డి గారు, చివరికి ఒక్కొక్క వచ్చాను. ఈరోజు నల్గొండ వచ్చారు, అసెంబ్లీలో మాట్లాడకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి కేసీఆర్ నల్గొండ సభలో మాట్లాడడం జరిగింది. మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేశారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఆయన కాలిరిగిపోయింది అన్నాడు. కాలిరిగినోడు ఆమడ అసెంబ్లీకి రాలేదు కానీ పోయి 100 కిలోమీటర్లు ఉన్న నల్లగొండలో పోయి మీటింగ్ పెట్టిండంటే మీరు అర్థం చేసుకోండి. అసెంబ్లీలోకి వస్తే ఈయన బండారం బయటపడుతుంది, ఈయన చేసిన అవినీతి బయటపడుతుంది, ఈయన చేసిన అక్రమాలు బయటపడతాయి. దానికి జవాబు చెప్పలేక ఏదో ఒక స్టేజ్ వేసుకొని గ్రామాలలోకి వెళ్ళి బస్సులు పెట్టి ప్రజలను తెప్పించుకొని ప్రజలకు గతంలో చెప్పినటువంటి అబద్ధాలే మళ్ళొక్కసారి పునరావృతం చేసి ఈ రోజు ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు ఈయన నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పటికే కర్రు కాల్సి వాత పెట్టిండ్రు. రేపు 1 వాత ఇప్పుడు పెడితే 4 వాతలు రేపు పెట్టబోతుంది. ఓకే, థ్యాంక్ యూ మల్రెడ్డి రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.